హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. తెలుగు వంటకాలకు స్వాగతం. వెల్కమ్ టు తెలుగు వంటకాలు. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు అతి ఈజీగా తయారు చేసుకునేటటువంటి ఒక డెజర్ట్ ఫ్రూట్ కస్టర్డ్ చూపించబోతున్నాను. ఇది అన్ని అకేషన్స్లో చేసుకోవచ్చు. దీన్ని పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. నా ఈ రెసిపీ మీ అందరికీ తప్పక నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా మీ అమూల్యమైన సలహాలు సూచనలు పంపగలరు. సమ్మర్ స్పెషల్ లేదా కిడ్స్ ఫేవరెట్ కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ చేయడానికి కావాల్సిన పదార్థాల్లో ముందుగా మన దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్స్. ఈరోజు నేను ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేయడానికి ఉపయోగించే ఫ్రూట్స్లో నల్ల ద్రాక్ష, గ్రీన్ దానిమ్మ గింజలు, అరటిపళ్ళు, యాపిల్, ఇది పైనాపిల్, కొన్ని స్ట్రాబెర్రీస్ మరియు కివీ ఫ్రూట్స్ ఇవి నేను ఉపయోగిస్తున్నాను. ఈ ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేయడానికి వాటర్ కంటెంట్ తక్కువగా ఉండే ఎటువంటి ఫ్రూట్స్నైనా ఉపయోగించుకోవచ్చు. అలాగే కావలసిన మిగతా సామాన్లలో ఇది కస్టర్డ్ పౌడర్. నేను ఈరోజు వెనిలా ఫ్లేవర్తో ఉపయోగిస్తున్నాను. మనం ప్లెయిన్ కస్టర్డ్ ఉపయోగిస్తున్నట్లయితే కాసింత వెనిలా ఎసెన్స్ వేసుకుంటే బాగుంటుంది. పంచదార 1 కప్పు, పాలు 3/4 లీటర్. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండేటటువంటి హెల్దీ ఫ్రూట్ కస్టర్డ్ తయారు చేయడం చూపించబోతున్నాను. ఇప్పుడు తయారీ విధానంలో ముందుగా కస్టర్డ్ పౌడర్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలి. నేను ఇటువంటి స్పూన్ ఉపయోగించాను. ఈ స్పూన్తో 3 స్పూన్లు తీసుకున్నాను. అలాగే పాలల్లో కూడా 1 కప్పు చల్లని పాలు పక్కన పెట్టుకొని మిగతా పాలని స్టవ్ పైన పెట్టుకోవాలి. కస్టర్డ్లో కలుపుకోవాలంటే ఇప్పుడు చల్లటి పాలనే ఉపయోగించాలి. కాసిన్ని పాలు తీసి పక్కన పెట్టుకున్నాక మిగతా పాలని ఇలా స్టవ్ పైన పెట్టుకొని వేడెక్కనివ్వాలి. ఆ విధంగా పాలు మరుగుతున్నప్పుడే ఈ కస్టర్డ్లో మనం పక్కకు తీసినటువంటి చల్లని పాలు వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలపాలి. ఈ విధంగా కస్టర్డ్ అంతా మంచిగా కలిపి పక్కన పెట్టు. ఈ విధంగా పాలు మంచిగా మరిగినాక ఇప్పుడు ఇందులో పంచదార వేసుకోవాలి. వేసి పంచదార కరిగేటంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా పంచదార వేసి మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు పాలల్లో కలిపినటువంటి ఈ కస్టర్డ్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా కస్టర్డ్ వేసుకున్నాక ఇలా కలుపుతూనే ఉండాలి. కస్టర్డ్ వేసుకున్నాక మనకి ఈ మిశ్రమం అన్నది చిక్కబడుతుంది. ఆ చిక్కబడేటంత వరకు ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా 2 నిమిషాల్లో మనకి ఇలా కస్టర్డ్ అంతా చిక్కబడుతుంది. మరొక నిమిషం పాటు ఇలా సన్నని మంట పైన పెట్టుకోవాలి. హైలో పెట్టకూడదు, చిన్న మంట పైన ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకి ఐస్ క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేటంత వరకు ఇలా చేయాలి. ఆల్మోస్ట్ మనకి కస్టర్డ్ సిద్ధమైంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని కస్టర్డ్ని చల్లారనివ్వాలి. ఈ విధంగా కస్టర్డ్ చల్లారితే మనకి ఈ విధంగా అవుతుంది. చల్లారినాక మనం ఫ్రూట్ కస్టర్డ్ ఎందులో చేయాలనుకుంటున్నాం ఆ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా అంతా సిద్ధం చేసుకున్నాక ఇప్పుడు పళ్ళ ముక్కలు వేసుకోవాలి. ముందుగా యాపిల్, అలాగే అరటిపండు ముక్కలు, ద్రాక్ష పళ్ళు పెద్దగా ఉంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అలాగే కొన్ని నల్ల ద్రాక్ష, కివీ ముక్కలు మరియు కొన్ని దానిమ్మ గింజలు, అలాగే స్ట్రాబెర్రీ, పైనాపిల్ వేసుకొని వీటన్నింటినీ మంచిగా కలపాలి. ఈ విధంగా పళ్ళన్నీ వేసి మంచిగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ కస్టర్డ్ ఫ్రూట్ కస్టర్డ్ సిద్ధమైంది. ఇది
అతి ఈజీగా తయారయ్యేటటువంటి డెజర్ట్ ఇది. తొందరగా తయారవుతుంది. చిన్న చిన్న కిటీ పార్టీస్లోను, చిన్న గెట్ టుగెదర్లో ఇది ఈజీగా తయారు చేసుకునేటటువంటి రెసిపీ ఇది. ఈ విధంగా ఫ్రూట్స్ అన్నిటిని మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు చివరగా పైన మరికొన్ని దానిమ్మ గింజలు, స్ట్రాబెర్రీ, అలాగే కొన్ని గ్రేప్స్ వేసుకొని ఈ విధంగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేదా చిల్లుగా ఇష్టపడితే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ సిద్ధమవుతుంది. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ సిద్ధమైంది. నా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు పంపగలరు. థ్యాంక్ యూ. నమస్తే.